ఒక రాజు ఆజ్ఞాపిస్తే ప్రాణాలైనా పోవాల్సిందే. కానీ ఒక సామాన్య భక్తుడి కోసం ఆ మృత్యువునే వెనక్కి పంపి సాక్షాత్ ఆ జగన్నాథుడే భూమికి దిగి వస్తే, అవును, తన భక్తుడిని కాపాడుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఒక సేవకుడి అవతారం ఎత్తాడు. ఇంతకీ ఆ భక్తుడు ఎవరు? ఆ రాజుకు నూనె పాత్రలో ఏం కనిపించింది? ఈ రోజు వీడియోలో మనం మంగలి శ్యామ్లాల్ అనే గొప్ప భక్తుడి కథను తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, జోస్నాస్ వరల్డ్ లాగ్ స్టోరీ టైంకి స్వాగతం. కథలోకి వెళ్లే ముందు వీడియోలో అడిగిన పొడుపు కథకి జవాబు తెలుసుకుందామా? పదండి. దాస్తే పిడికిల్లో దాగుతుంది, తీస్తే ఇల్లంతా పాకుతుంది. ఏమిటది? జవాబు దీపం వెలుగండి. సరైన సమాధానం చెప్పిన వారందరికీ కంగ్రాచులేషన్స్. మరి కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒకానొక కాలంలో ఒక రాజ్యంలో శ్యామ్లాల్ అనే వ్యక్తి నివసించేవాడు. అతను వృత్తిరీత్యా మంగలి. ఆ రోజుల్లో సమాజంలో మంగళ వృత్తి చేసేవారిని తక్కువగా చూసేవారు. కానీ శ్యామ్లాల్కు అవేవీ పట్టేవి కావు. తన మనసు నిరంతరం ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీదనే ఉండేది. శ్యామ్లాల్ది ఎంతటి నిష్కల్మషమైన భక్తి అంటే అతను చేసే ప్రతి పనిని భగవంతుడికి అంకితం చేసేవాడు. శ్యామ్లాల్ తన ఇంట్లో ఓ చిన్న కృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకుని ప్రతిరోజు ఉదయం అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసేవాడు. పూజలో కూర్చుంటే చుట్టూ ఏం జరుగుతోందో కూడా తెలియనంతగా ఆ కృష్ణయ్య ధ్యానంలో మునిగిపోయేవాడు. ఒకరోజు ఆ దేశపు చక్రవర్తికి క్షవరం చేయడానికి శ్యామ్లాల్ రావాలని రాజభవనం నుండి పిలుపు వచ్చింది. ఒక రాజదూత శ్యామ్లాల్ ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. కానీ అప్పుడు శ్యామ్లాల్ తన ఆరాధ్య దైవమైన కృష్ణుడి పూజలో పరవశించి ఉన్నాడు. లోపలున్న అతని భార్యకు శ్యామ్లాల్ పూజకు భంగం కలిగించడం ఇష్టం లేదు. అందుకని ఆవిడ శ్యామ్లాల్ ఇంట్లో లేడు అని అబద్ధం చెప్పింది. అయితే శ్యామ్లాల్ ఇంటి పక్కనే అతనంటే పడనటువంటి పొరుగువాడు వెంటనే రాజభవనానికి పరిగెత్తి రాజుతో ఇలా అన్నాడు: మహారాజా, శ్యామ్లాల్ మిమ్మల్ని అవమానిస్తున్నాడు. అతను ఇంట్లోనే ఉండి మీ సేవకు రానని అబద్ధం చెప్పించాడు అన్నాడు. ఈ మాట వినగానే రాజుకు విపరీతమైన కోపం వచ్చింది. సామాన్యుడైన మంగలికి అంతటి అహంకారమా? వెంటనే వెళ్ళి అతన్ని బంధించి నదిలో వేసి చంపేయండి అని ఆజ్ఞాపించాడు. శ్యామ్లాల్ శ్రీకృష్ణుని నిజమైన భక్తుడు. అతన్ని రక్షించడానికి శ్రీకృష్ణుడే శ్యామ్లాల్ వేషంలో భూమికి దిగి వచ్చాడు. అతను శ్యామ్లాల్ వద్ద ఉన్నటువంటి మంగలి సంచిని తీసుకుని చక్రవర్తి ఆస్థానానికి వెళ్ళాడు. శ్యామ్లాల్ రూపంలో ఉన్న కృష్ణుణ్ణి చూడగానే రాజు కోపమంతా చల్లారిపోయింది. రాజు తన ఆసనంపై కూర్చుని తలకు సుగంధ తైలం పూయమని అడిగాడు. సాక్షాత్ ఆ జగన్నాథుడే తన కోమలమైనటువంటి చేతులతో రాజుకు తలతైలం పూయడం మొదలుపెట్టాడు. ఆ స్పర్శ తగలగానే రాజుకు ఏదో తెలియని ప్రశాంతత, ఆనందం కలిగాయి. రాజు ముందు ఓ పెద్ద నూనె పాత్ర ఉంది. తైలం పూసిన సమయంలో రాజు అప్రయత్నంగా ఆ నూనె పాత్రలోకి చూశాడు. అక్కడ అతనికి తన వెనక నిలబడి ఉన్న శ్యామ్లాల్ కనిపించలేదు. దానికి బదులుగా కిరీటం ధరించి నెమలిపించంతో శంఖచక్రాలు ధరించినటువంటి సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు కనిపించాడు. రాజు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ మామూలు బట్టల్లో శ్యామ్లాల్ నిలబడి ఉన్నాడు. మళ్లీ నూనె పాత్రలోకి చూస్తే కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఇలా 2-3 సార్లు జరిగిన తర్వాత రాజుకు అర్థమైంది, తనకు సేవ చేస్తున్నది సామాన్య మంగలి కాదు, సాక్షాత్ ఆ సృష్టికర్తే అని. రాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే పీఠం దిగి ఆ శ్యామ్లాల్ రూపంలో ఉన్న కృష్ణుని పాదాలపై పడి క్షమించమని, తనతో ఉండమని అతను శ్యామ్లాల్ వేడుకున్నాడు. కానీ శ్యామ్లాల్ రూపంలో ఉన్న శ్రీకృష్ణయ్య తాను కొంతసేపటి తర్వాత తిరిగి వస్తానని చెప్పాడు. అప్పుడు చక్రవర్తి శ్యామ్లాల్ రూపంలో ఉన్న కృష్ణ పరమాత్మకి బంగారు నాణాల్ని ఇచ్చాడు. శ్యామ్లాల్ రూపంలో ఉన్న కృష్ణయ్య శ్యామ్లాల్ ఇంటికి వచ్చి బంగారు నాణాలతో సహా ఉన్నటువంటి సంచిని అక్కడ పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. దిగ్భ్రాంతి నుంచి తేరుకున్న రాజు శ్యామ్లాల్ని వెంటనే తీసుకురమ్మని కాపలా వారిని ఆదేశించాడు. శ్యామ్లాల్ భయపడుతూ రాజభవనానికి వచ్చాడు. రాజు తనను శిక్షిస్తాడేమో అని వణికిపోతున్నాడు. శ్యామ్లాల్ని చూసిన రాజు మళ్ళీ అతని పాదాలపై పడ్డాడు. శ్యామ్లాల్, నీవు సామాన్యుడివి కావు, మహాభక్తుడివి. నీ కోసం ఆ పరమాత్మే దిగి వచ్చి నాకు సేవ చేశాడు అని జరిగిందంతా చెప్పాడు. శ్యామ్లాల్ తన సంచిని తెరిచి చూడగానే అందులో మెలమెల మెరుస్తున్న బంగారు నాణాలు కనిపించాయి. కృష్ణ, ఈ లోకాన్ని నడిపించే నువ్వు ఒక సామాన్య భక్తుడి కోసం ఇంతటి వినమ్రమైన సేవ చేశావా? నీ ప్రేమ ఎంత గొప్పది తండ్రి. నా ప్రాణాలు కాపాడడానికి నువ్వు సామాన్య సేవకుడిగా మారి నన్ను ధన్యుణ్ణి చేశావు. శ్యామ్లాల్ కన్నీటితో ఆ గోపాలుణ్ణి ప్రార్థించాడు. ఆ తర్వాత రాజు తన అహంకారాన్ని వదిలేసి దైవ సేవకు అంకితమయ్యాడు. శ్యామ్లాల్ ఆ బంగారు నాణాలన్నింటినీ పేదలకు పంచిపెట్టి తన జీవితాంతం
ఆ కృష్ణయ్య నామస్మరణతో ధన్యుడయ్యాడు. ఈ కథలోని నీతి: భగవంతుడు మనుషుల హోదాలను, కులాన్ని, గోత్రాల్ని చూడ్డు. కేవలం నిష్కల్మషమైనటువంటి భక్తిని మాత్రమే చూస్తాడు. మనం చేసేటువంటి ప్రతి పని ఆ భగవంతుడికి అంకితం చేస్తే ఆయనే మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. కులమతాల కంటే భక్తే గొప్పదని చెప్పే ఈ కథను మీ పిల్లలకు కూడా చూపించండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరి ఈ వారం పొడుపు కథ ఏంటో చూద్దామా? తోకలేని పిట్ట 90 ఆమడలు పోయింది. ఏమిటది? సమాధానం తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరిచ్చే సపోర్ట్ వల్లే ఇలాంటి మంచి మంచి కథలను మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాం. మన కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కథ విన్న తర్వాత లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల మన ఛానల్ ఇంకా ముందుకు పోవడానికి చాలా సహాయపడుతుంది. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.